యూనిఫామ్ మళ్ళీ కింద కూడా మామా ఇగో बोलो रे बोलो बोलो रे बोलो बोलो रे बोलो కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం आम्ही सपडे ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ 133వ జయంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. అయితే అంబేద్కర్ ఆశయాలు వారు చూపెట్టిన మార్గం గత 75 సంవత్సరాలుగా ఎక్కడి పెట్టిన గొంగలు అక్కడిగానే ఉంది తప్పితే తూతూ మంత్రంగా ఏదో కొంచెం చేసి చేయనట్టు ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఎంతో ప్రపంచమంతా కార్పొరేట్ రంగాల వైపు
గ్లోబలైజేషన్ వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మరి దళితుల యొక్క ఆర్థిక ఎదుగుదల, ఉద్యోగ రంగాలు, మరి అణిచివేతలు ఇంకా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబలైజేషన్కు ధీటుగా ఆర్థికంగా ఎదగాలంటే మరి పారిశ్రామిక రంగాల్లో దళితులు ముందున్నప్పుడే మరి ఈ యొక్క పోటీ తత్వంలో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఎంత నిరాశ ఉన్నామో తెలియదు కానీ, మరి ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రతి నియోజకవర్గం లోపల అంబేద్కర్ వ్యాపార సముదాయాలు నిర్మిస్తే ఒక ఎకరం భూమి కేటాయించి ఒక 4 అంతస్తుల భవనం ఇట్లా ఏర్పడి వేస్తే మరి దానికి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ, మైనారిటీలందరికీ అక్కడ వ్యాపార సముదాయంలో ఏదేని రూములు అవన్నీ నిర్మించి అలాట్మెంట్ చేస్తే వారు వ్యాపారం చేస్తూ మరి ముందుకెళ్ళే అవకాశం, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇది కొత్త పెద్ద కథేం కాదు. కేంద్రమే దానికి 80% నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 20% వాటా ఇస్తే సరిపోతుంది. తక్షణమే మన ముఖ్యమంత్రి గారు స్పందించి దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఆర్థికంగా ముందుకెళ్లాలంటే వ్యాపార సముదాయాలు నిర్మించడానికి ప్రయత్నించాలి. మరి ఇంతేకాదు, ఈరోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలంటే వచ్చే అవకాశాలు లేవు. 100లో 15% ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. మరి 15 మందే బాగుపడితే మిగతా నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఆర్మూర్ ప్రజలకు దళిత ఐక్య సంఘటన తరఫున జైభీములు తెలియజేస్తూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వేత్త ఇవాళ ప్రపంచంలో ఆయన జన్మదినాన్ని అన్ని దేశాలు కూడా ఘనంగా జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోనూ ఒక మేధావి ఆయన అందరి వాడు, కేవలం దళితులకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. దళితుల అభివృద్ధి కొరకు, నిమ్న జాతుల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వాళ్ళ కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఈ రిజర్వేషన్ చేసినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా అందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ దళిత ఐక్య సంఘటన జైభీములు.